హాయ్ అండి. హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో అయితే మనం ఇవాళ బుడీ కట్ గురించి, డివోలిన్ గురించి అయితే తెలుసుకున్నామండి. దీనివల్ల యూజెస్, సైడ్ ఎఫెక్ట్స్ గురించి అయితే తెలుసుకున్నాము. ఫస్ట్ అయితే నేను బుడీ కట్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మెడిసిన్ ఏంటి, ఎవరు తీసుకోవాలి, ఎవరు తీసుకోకూడదు, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఇవన్నీ అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ బుడీ కార్ట్లో కాంపోజిషన్ ఏంటో తెలుసుకున్నాము. ఈ బుడీ కార్ట్లో బుడిసోనైట్ డ్రగ్ అయితే ఉంటుంది. ఇది 0.5 ఉంటుంది. ఈ నెబులైజరు మిషన్ చిన్న పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా వాడుకోవచ్చు. కాకపోతే ఇవి డోసెస్ ప్రకారం అయితే వేసుకోవాలండి. బుడికాట్ మెడిసిన్ అయితే సిప్లా అనే కంపెనీ నుంచి అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. ఈ మెడిసిన్ డాక్టర్ సలహా మేరకు మాత్రమే యూజ్ చేయాలి. డాక్టర్ సలహా లేకుండా అయితే యూజ్ చేయొద్దు. వీటి కాస్ట్ అనేవి డోసెస్ని బట్టి అయితే మారుతూ ఉంటాయండి. బుడికాట్ మెడిసిన్ వల్ల యూజెస్ అయితే చూద్దామండి. ఈ మెడిసిన్ ఆస్తమా ఉన్న వారికి ఎక్కువగా ఉపయోగపడవచ్చు. చిన్నపిల్లలు 1 సంవత్సరం నుంచి 8 సంవత్సరాలు ఉన్న పిల్లల్లో అయితే బుడికాట్ అనే మెడిసిన్ వాడచ్చని డాక్టర్స్ అయితే చెప్తారు. ఈ మెడిసిన్ ఆస్తమా ఉన్న వాళ్ళకి, ఆస్తమా అంటే ఊపిరితిత్తుల్లో బాగా ఇన్ఫెక్షన్ అయిపోయి ఉంటుంది కదా, ఇలాంటి వాళ్ళకి కూడా ఈ బుడికాట్ మెడిసిన్ వచ్చి ఉపయోగపడుతుంది. ఈ మెడిసిన్ ఎక్కువ ఊపిరితిత్తుల్లో నెమ్ము, దగ్గు, ఇన్ఫెక్షన్లు ఉన్న నిద్రపోయినప్పుడు పిల్లల్లో గురుగురు అనే సౌండ్ వస్తున్నా, శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతున్నా వీటన్నిటికైతే బుడికాట్ మెడిసిన్ అయితే చాలా ఉపయోగపడుతుంది. ఈ మెడిసిన్ యూస్ చేసిన తర్వాత కొందరిలో అయితే, అందరిలో కాదు కొంతమందిలో సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయండి. అరగకపోవడము, తలనొప్పి, బాడీ పెయిన్స్ ఉంటుంది. ర్యాషెస్, దద్దుర్లు రావడం, ముఖం వాచినట్టు ఉంటుంది. ఇలా సైడ్ ఎఫెక్ట్లు అయితే వస్తాయండి. ఈ బుడికాట్ మెడిసిన్ వయసును బట్టి, బరువును బట్టి అయితే వాడుకోవాలి. చిన్నపిల్లల్లో అయినా పెద్దవాళ్ళలో అయినా డోసెస్ ప్రకారం అయితే తీసుకోవాలి. బుడికాట్ మెడిసిన్ 0.5, 0.1 mgలో అవైలబుల్లో ఉంది. ఈ మెడిసిన్ స్టెరాయిడ్ డ్రగ్. ఈ మెడిసిన్ గర్భవతులు, పాలిచ్చే తల్లులు తీసుకోకూడదు. ఒకవేళ తీసుకున్నట్లయితే డాక్టర్ సలహా మేరకు అయితే తీసుకోవాలి. నెబులైజర్ ద్వారా ఈ సస్పెక్షన్ను నెబులైజర్లో ఉపయోగించాలి. సాధారణంగా రోజుకి 1 సారి కానీ 2 సార్లు కానీ నెబులైజర్ అయితే పిల్లలకైతే పెట్టచ్చండి. అది కూడా డాక్టర్ల సలహా మేరకు అయితే యూజ్ చేయాలి. మెడిసిన్ ఓపెన్ చేసిన తర్వాత దాన్ని బాగా షేక్ చేసి నెబులైజర్లో వేయాలి. వన్స్ ఒక్కసారి ఓపెన్ చేస్తే అది నెలలోపు అయితే యూజ్ చేసేయాలండి. అంతకంటే ఎక్కువగా ఉంచుకోకూడదు. ఫైల్ పౌచ్ తెరిచిన తర్వాత 1 నెలలోపు వాడాలి. రంగు మారినట్లయినా లేదా లోపల మలినాలు కనిపిస్తే వాడకూడదు. డివోలిన్ 3 రెస్పిరేటర్ సొల్యూషన్ సిప్లా అనేది నెబులైజర్ ద్వారా ఊపిరితిత్తుల్లోకి ఇన్హేల్ చేయడానికి మాత్రమే ఉపయోగించాలి. ఇది ముఖ్యంగా పిల్లలకు లేదా పెద్దలకు శ్వాసకోశ సమస్యలు ఉన్న, ఆస్తమా, దగ్గు, జలుబు ఎక్కువగా ఉన్న, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉన్న ఈ ద్రావణాన్ని నేరుగా తాగకూడదు. నెబులైజర్ ద్వారా శ్వాసలోకి తీసుకోవాలి. పిల్లలకు కానీ పెద్దలకు కానీ డోసెస్ వాడేటప్పుడు డాక్టర్లు సూచించిన విధంగా యూజ్ చేయాలి. ఫైల్ పౌచ్ తెరిచిన తర్వాత 1 నెలలోపు వాడాలి. ద్రావణం రంగు మారినట్లయితే లేదా లోపల మలినాలు కనిపిస్తే వాడకూడదు. పిల్లలకు డాక్టర్ల సూచన లేకుండా వాడకూడదు. నాకు మా పాపకైతే మా డాక్టరు నెమ్ము కొంచెం ఎక్కువగా ఉండేసరికి బుడికాట్ ఒకటేసి డివోలిన్ అయితే ఆఫ్ వేయమని చెప్పారు. అందువల్ల అయితే నేను ఆయన చెప్పిన విధంగా అయితే నేను ఫాలో అవుతున్నాను. నాకు తెలిసిందైతే నేను మీకైతే షేర్ చేసుకున్నాను. మీకు నచ్చినట్లయితే ఈ వీడియో ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బుడికాట్ కానీ డివోలిన్ కానీ ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత నెలలోపు అయితే వాడుకోండి. దాని తర్వాత ఉన్నా కానీ అవి పడేయండి, ఇంట్లో ఉంచొద్దు. చిన్నపిల్లలు ఉండేది కదా, వాళ్ళు నోట్లో పెట్టుకోవడం కానీ అలా చేస్తారు. మళ్ళీ లేనిపోని రిస్క్లు అయితే వస్తాయి. అందుకని మీరు అవన్నీ అయిపోయిన వెంటనే మీరు బయట అయితే పడేసేసేయండి. ఈ నెబులైజర్ను ఊరికే పెట్టకండి. ఎక్కువగా నెమ్ము ఉంటేనే పెట్టుకోండి. అది కూడా డాక్టర్లు చెప్తే మాత్రమే పెట్టుకోండి. లేదంటే ఊరికే పెట్టద్దు. దీనివల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం అయితే ఉంది. ఓకే, బాయ్ అండి.